ఏమంటే దేవుని వల్ల ఎలా పుడతామండి? నేను మా తల్లి గర్భంలోంచి వచ్చా, మా తండ్రి ద్వారా నేను పుట్టా అనే ఆలోచన మనకు వస్తుంది. కానీ ఆ తల్లి గర్భంలో ఆ తండ్రి ద్వారా దేవుడే ఏర్పరిచాడు. ఆయన మూలంగా మనం పుట్టాం. ఆయన మనకి రూపాన్ని ఇచ్చాడు, ఆయన మనకి స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన మనకి ఊపిరినిచ్చాడు, ఆయన మనకి పోలికనిచ్చాడు. ఆయన మన ఈ భూమి మీద బ్రతకడానికి ఇన్ని రోజులు జీవించాలని తల వెంట్రుకలు లెక్కబెట్టి భూమి మీదకి పంపించాడు. ఈరోజు నీవు నేను ఎవరో తెలుసా? దేవుని వలన పుట్టిన వారము. ఆమె చెప్పండి. ఈ దేవుని వలన పుట్టిన ఈ మనుష్యుడు దేవుని మీద ఆధారపడట్లా. దేవుని వలన పుట్టిన ఈ మనుష్యుడు దేవుని మీద ఆనుకోవట్లా. నా బలం, నా శక్తి, నా సంపాదన, నాకున్నటువంటి పలుకుబడి అని ఈ శరీరం మీద ఆధారపడుతున్నాడు. ఈ శరీరేచ్ఛలు ఎంతకాలం ఉంటాయి? ఈ శరీరేచ్ఛలు ఎంతకాలం నడిపేస్తాయి? నీవు దేవుని మూలముగా పుట్టావు అని గ్రహించగలుగుతున్నావా? నీ పోలిక దేవునిది అని గుర్తించగలుగుతున్నావా? నీ ఆలోచన దేవుని ఆలోచన అని గమనించగలుగుతున్నావా? నీవు నడిపించబడుతున్న నడిపింపు దేవునిది అని గుర్తించగలుగుతున్నావా? ఎందరో ఇది గుర్తించలేక దేవుడిచి నీ శరీరాన్ని అపవిత్రత పాలు చేస్తున్నారు. దేవుడిచి నీ శరీరాన్ని మద్యపానాలకు, లోక సంబంధమైన వ్యసనాలకు పాలు చేస్తున్నారు. ఈ రోజున ఈ శరీరం దేవుని ఆలయం. ఈ రోజున ఈ శరీరం దేవుడు మనకి అమర్చింది. ఈ రోజున ఈ శరీరం మట్టి శరీరమైనా దీనిని మహిమ కలిగిన శరీరముగా ఆ ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారిగా మనం మార్చబడాలని క్రొత్తగా జన్మించే అనుభవంలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు.